హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మీకోసం ఒక అప్లికేషన్ గురించి అయితే చెప్తాను అన్నమాట. ఫ్రీగా ఈ అప్లికేషన్ ద్వారా మీరు రీఛార్జ్లు అనేవి చేసుకోవచ్చు అనమాట. ఎలాగనేది చెప్తాను, మీకు లైవ్లో రీఛార్జ్ చేసి చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే, మీరు చేసిన ప్రతి రీఛార్జ్కి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. సో మీరైతే ప్రతి నెల కరెంట్ బిల్, గ్యాస్ బిల్, అలాగే మొబైల్ రీఛార్జ్లు చేసుకుంటుంటారు కదా. సో ప్రతి దానికైతే క్యాష్ బ్యాక్ ఉంటుంది అనమాట. మీకు క్యాష్ బ్యాక్ లిస్ట్తో సహా చూపిస్తాను అనమాట, దేనికి ఎంత కమిషన్ ఇస్తున్నాడు అనేది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే ట్రై చేస్తారనమాట. సో ఈ అప్లికేషన్ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, సో వీటిలో మీరు దేంట్లో కూడా రీఛార్జ్ చేసుకోవాలనుకోండి. సో రీఛార్జ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఫీజు అయితే తీసుకుంటాడు అనమాట. ఫోన్పేలో వచ్చి మీకు 3 రూపీస్ అయితే ఫీజు పడుతుంది. పేటిఎంలో అయితే మీకు 2 రూపీస్ అయితే పడుతుంది అనమాట. అదే మీరు గూగుల్ పేలో చేసుకుంటే 1.90 పైసా అయితే పడుతుంది అనమాట. కావాలంటే మీరు ట్రై చేసుకొని చూడండి ఫ్రెండ్స్. సో అదే రీఛార్జ్ మీరు ఈ అప్లికేషన్ ద్వారా చేసుకున్నారనుకోండి, 100% క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈవెన్ మీరు డేటా బ్యాలెన్స్ వేసుకున్నా కూడా మీకు పైసలు కూడా కమిషన్ అయితే వస్తుంది అనమాట. సో లేదంటే మీరు ట్రై చేసి చూడండి, అప్పుడు మీకు అయితే అర్థమవుద్ది అనమాట. ఈ అప్లికేషన్ నేను చాలా రోజుల నుండి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో మన సబ్స్క్రైబర్స్కి సజెస్ట్ చేస్తే బాగుంటుందని వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేసుకోండి. ఫోన్పే, గూగుల్ పే లాంటి వాటికి ఆల్టర్నేటివ్గా ఈ అప్లికేషన్ అయితే వాడుకోవచ్చు అనమాట. సో ఆ అప్లికేషన్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. సో వీడియోలోకి వెళ్ళే ముందు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చామాట. లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ కొత్త అప్డేట్స్ అయితే మీకు ఇస్తుంటారు అనమాట. సో దీంట్లో నుండి కూడా మీరు రెగ్యులర్గా మనీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్లికేషన్ గురించి అయితే చెప్పేస్తాను అనమాట. సో దాంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలనేది మీకు లాస్ట్లో అయితే చెప్తాను. సో అప్లికేషన్ పేరు వచ్చి ఈజీ పేమెంట్ అనమాట. ఇందులో మీరు మొబైల్ రీఛార్జ్, టీవీ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయొచ్చు అనమాట. గ్యాస్ బిల్ కూడా మీరు ఇక్కడ నుండే పే చేయొచ్చు. మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి క్యాష్ బ్యాక్ అయితే 100% గ్యారంటీ అనమాట. సో ఈ యాప్ని అయితే చాలా రోజుల నుండి నేనైతే యూజ్ చేస్తున్నాను అనమాట. సో సైడ్లో మీరు ట్రాన్సాక్షన్స్ అనేవి చూసుకోవచ్చు అనమాట. సో నేను ఎన్నిసార్లు రీఛార్జ్ చేశాను అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి. సో అక్కడైతే చూసుకోవచ్చు అనమాట. సో గైస్, మీకు ఈ యాప్కి సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే చెప్తారనమాట. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్లే స్టోర్లోకి వెళ్ళి అయితే చూపిస్తాను. సో గైస్ చూడండి, అప్లికేషన్ లోగో వచ్చి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. యాప్ నేమ్ వచ్చి ఈజీ పేమెంట్ రీఛార్జ్ క్యాష్ బ్యాక్ అని ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు కింద 4.2 రేటింగ్ అయితే ఉందన్నమాట ఈ యాప్కి. సో 7K రివ్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్ వచ్చి 1 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అంతే ఎంత పాపులర్ అయింది అప్లికేషన్ అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు యాప్లోకి వెళ్ళి అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇందులో మీరు రిఫర్ చేసి కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉందా, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఒక 10 మెంబర్స్కి రిఫర్ చేశారనుకోండి, 250 రూపీస్ అయితే ఇస్తాడనమాట. పర్సన్కి వచ్చి మీకు 25 రూపీస్ అయితే పడుతుంది. సో ఈ 250 రూపీస్ ఎలాగొస్తుంది అనేది చెప్తాను చూడండి. సో బ్యాక్ అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, రిఫర్ చేసిన వాళ్ళు రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి రీఛార్జ్ చేసుకోవాలనుకుంటారు కదా, మంత్లీ వాళ్ళైతే సో ఫోన్ రీఛార్జ్లు అనేవి చేసుకుంటుంటారు ఖచ్చితంగా. సో అప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళైతే ఇక్కడ మనీ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనీ యాడ్ చేసుకుని ఇందులో ఇక్కడ నుండి మీరు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంగారు పడకండి, మీరు మనీ యాడ్ చేసుకున్నది ఎక్కడికి పోదు, రూపాయి కూడా లాస్ అవ్వదు అనమాట. సో మీరు రీఛార్జ్ చేసిన అమౌంట్ కూడా రూపాయి కట్ అవ్వకుండా మీరు ఎంత అయితే రీఛార్జ్ చేస్తారో అంతా ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. సో రీఛార్జ్ చేసిన అమౌంట్ మీరు ఇక్కడ గేమ్ ప్లే చేయమని నేను అనట్లేదు, ఇక్కడ గేమ్ ప్లే చేసే ఆప్షన్ కూడా లేదనమాట. జస్ట్ ఈ అప్లికేషన్ ఏంటంటే, మీరు మనీ యాడ్ చేసుకున్న తర్వాత మొబైల్ రీఛార్జ్, టీవీ రీఛార్జ్, తర్వాత గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్ లాంటివి ఇందులో నుండి అయితే మీరు పే చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యాప్లో నుండి మీరు పే చేయాలంటే ఇందులో మనం మనీ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు సో కరెంట్ బిల్ అయినా, ఫోన్ రీఛార్జ్ అయినా, ఏదైనా మీరు ఇందులో నుండి చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మనీ ఎలా యాడ్ చేయాలనేది చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సో గైస్, నా వాలెట్లో ఇక్కడ 2 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నేను మీకు లైవ్లో మనీ యాడ్ అయితే చేసి చూపిస్తాను. సో యాడ్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఆన్లైన్ డిపాజిట్, మాన్యువల్ రిక్వెస్ట్ వస్తుంది అనమాట. సో ఇందులో మీరు ఆన్లైన్ డిపాజిట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మీరు సో 10 రూపీస్ అయితే మ్యాక్సిమం మీరు అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. 10 రూపీస్ నుండి 30,000 దాకా మీరైతే మనీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడైతే ఈ విధంగా ఉందన్నమాట. సో ఇక్కడ మ్యాక్సిమం వచ్చి మీరు 30,000 దాకా మనీ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి.
నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ కింద చూసుకోవచ్చు 100 రూపీస్, 500, 1000, 2000 రూపీస్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు అమౌంట్ అనేది మాన్యువల్గా ఎంతైనా ఎంటర్ చేసుకుని మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నేను 252 రూపీస్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ అమౌంట్ యాడ్ చేసి పే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో కింద మీరు ఏ యాప్ ద్వారా మనీ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో చూస్ అయితే చేసుకోండి. ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఫోన్పే ద్వారా అయితే మనీ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో ఫోన్పే అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో పేమెంట్ అయితే చేసేస్తాను. సో పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే సక్సెస్ఫుల్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీకు రీడైరెక్ట్ అయితే చేసేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ చూసుకున్నట్టయితే నా వాలెట్లో క్రెడిట్ అయితే అయిందనమాట అమౌంట్ అనేది. సో ఇక్కడ ఆల్రెడీ నా వాలెట్లో 2 రూపీస్ అయితే ఉండిందనమాట. 252 రూపీస్ యాడ్ చేసుకున్నాను కాబట్టి సో ఇక్కడ 254 రూపీస్ అయితే అయిందనమాట. సో ఇక్కడ మీకు లైవ్లో రీఛార్జ్ కూడా చేసి చూపిస్తాను. ఫోన్ రీఛార్జ్ చేసుకుంటాను, ప్లస్ వచ్చి ఇక్కడ డేటా బ్యాలెన్స్ కూడా వేసుకుంటాను అనమాట. సో కమిషన్ అనేది వస్తుందా లేదా మీకైతే లైవ్లోనే అర్థమవుద్ది. మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు కమిషన్ చార్ట్ అయితే చూపిస్తాను అనమాట. సో ఇక్కడ మీకు రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఎంత వస్తుంది, అన్ని వాటిల్లో అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్, సో చాలా వాటిల్లో మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. దేనికి ఇక్కడ ఎంత కమిషన్ వస్తుందని మీకు లైవ్లో అయితే చూపిస్తాను అనమాట. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కమిషన్ చార్ట్ అనే ఆప్షన్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. దేనికి ఎంత కమిషన్ ఇస్తున్నాను అనేది మీరు ఈజీగా అయితే అర్థమైపోద్ది. ఇక్కడ చూడండి. సో గాయస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఇది కమిషన్ చార్ట్ అనమాట. సో ఎయిర్టెల్కి, బిఎస్ఎన్ఎల్కి, విఐ, జియో లైవ్ వీటికి ఎంత కమిషన్ ఇస్తున్నాడు ఇక్కడ చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమైద్ది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిర్టెల్కి వచ్చి 1.50% అయితే ఇస్తాడనమాట. బిఎస్ఎన్ఎల్కి అయితే ఇక్కడ 4.50% అయితే ఇస్తాడనమాట. సో బిఎస్ఎన్ఎల్ స్పెషల్ కూడా అంతే. సో విఐకి అయితే ఇక్కడ 3.40% అయితే ఇస్తాడనమాట. ఈజీగా అయితే అర్థమైద్ది అనమాట. సో డిటిఎస్కి, టాటా ప్లేకి, వీడియోకాన్కి సో చాలా రకాలుగా మీరు ఇక్కడ రీఛార్జ్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా మీకు కమిషన్ అయితే ఉంటుంది అనమాట. సో బ్యాక్ వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ ఇప్పుడు మీకు ఫోన్ రీఛార్జ్ అనేది చేసి ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను అనమాట. ఫోన్ రీఛార్జ్ చేయడానికి ఇక్కడ ప్రీపెయిడ్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు వాడేది ఏ ఆపరేటర్ అనేది మీకు ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయిపోద్ది అనమాట. మీరు ఎంత రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. సో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేన్ చూస్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లేన్ అనే ఆప్షన్లో అయితే క్లిక్ చేయండి. సో ఫస్ట్ అయితే మీరు ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో చూసారు కదా, మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ప్లేన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ సో ఏ సర్కిల్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే స్టేట్ అనేది మీకు ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేయడం అయితే జరుగుతుంది. ప్లేన్ అనేది చూజ్ చేసుకోవడానికి ఇక్కడ సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ లోడింగ్ అయితే తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ప్లాన్ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ 239 రూపీస్ ప్లాన్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి. సో ఈ ప్లాన్ వచ్చి ఇక్కడ 28 డేస్ అయితే వస్తుంది అనమాట. సో డైలీ మీకు 100 మెసేజెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ డైలీ 1.5 GB అయితే పర్ డే అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా అన్ని మీరు ప్లాన్ డీటెయిల్స్ అనేది చూసిన తర్వాత రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను 239 రూపీస్ది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఆపరేటర్ ఏంటి, మీ ఫోన్ నెంబర్ కరెక్టా కాదా ఇక్కడ అయితే చూసుకోండి. సో మీరు ఏ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో అమౌంట్ కూడా ఇక్కడ ఉంటుంది. సో కింద మీరు చూసినట్లయితే రీడ్ కేర్ఫుల్లీ, సక్సెస్ఫుల్ రీఛార్జ్ విల్ నాట్ బి రీఫండెడ్ అనమాట. సో ఎప్పుడైతే మీరు రీఛార్జ్ చేసేస్తాడో సో అది ఒకవేళ వేరే నెంబర్ కనుక రాంగ్ నెంబర్కి మీరు కనుక రీఛార్జ్ చేసేస్తే అది ఇంకా మీకు రీఫండ్ అయితే ఉండదన్నమాట. సో అదైతే కొద్దిగా మీరు కేర్ఫుల్గా చూసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎంపిన్ అనేది ఎంటర్ చేయండి. సో ఎంపిన్ అయితే రిజిస్టర్ అయ్యేటప్పుడు అడుగుతాడు అనమాట. సో అక్కడ మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది కూడా మీకు లాస్ట్లో చెప్తాను కదా, మీకు అయితే ఖచ్చితంగా చెప్తాను. సో ఎంపిన్ అయితే ఎంటర్ చేయండి. ఒక 4 డిజిట్ అయితే ఉంటుంది అనమాట ఎంపిన్ అనేది. సో ఎంపిన్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కొద్దిగా ప్రాసెసింగ్ తీసుకుంటుంది అనమాట. సో ఇదైతే మీరు క్లోజ్ చేయకుండా ఉండాలన్నమాట. సో క్లోజ్ చేయకుండా మీరైతే వెయిట్ చేయండి. సో ఈ విధంగా మీకు వితిన్ సెకండ్స్లోగా అయితే అయిపోతుంది అనమాట. సో మీకు రీఛార్జ్ అయిందా లేదా, ఏ నెంబర్కి చేశాను మెసేజ్ అనేది వస్తుంది కదా, సో అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేశారనుకోండి, మీరు ఎంత రీఛార్జ్ చేశారు, మీకు కేస్ బ్యాక్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఓకే మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు నేను జియోలో అయితే రీఛార్జ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ డేట్ కూడా చూడొచ్చు అనమాట. 1 మార్చ్ 2024 9:40 PM అయితే నేను రీఛార్జ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు కింద చూడండి కమిషన్ అనేది 3 రూపీస్ 107 పైసా అయితే వచ్చిందనమాట. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అయితే రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు నేను మళ్ళీ మీకు డేటా బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఎలా రీఛార్జ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత
సో ఇక్కడ చూసుకోవచ్చు 18 రూపాయలు అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఒక 15 రూపీస్ అయితే డేటా బ్యాలెన్స్ అయితే వేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో దానికోసం ఇక్కడ మళ్ళీ ప్రీపెయిడ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ అయితే మళ్ళీ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆపరేటర్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోద్ది. ప్లస్ ఇక్కడ మీ స్టేట్ అనేది వస్తుంది అనమాట. సో అమౌంట్ ఒక 15 రూపీస్ అనేది సెలెక్ట్ చేసుకొని సో అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఎంపిన్ నెంబర్ అయితే అడుగుతాడు అనమాట. 4 డిజిట్స్ ఉన్నవి. సో అది ఎంటర్ చేసి నేను ఇప్పుడు కన్ఫర్మ్ చేసేస్తాను. సో మళ్ళీ ఈ విధంగా వచ్చింది. వితిన్ సెకండ్స్లోకి అయితే అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా మీకు రిక్వెస్టెడ్ యాక్సెప్టెడ్ అంటాడనమాట. ఈ విధంగా చూసుకున్నట్లయితే మీకు పైసాతో కూడా కమిషన్ అయితే రావడం అయితే జరిగిద్ది అనమాట. సో గాయస్ ఈ విధంగా అయితే మీరు రీఛార్జ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వాలెట్లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వచ్చిన కమిషన్ అనేది వాలెట్లో ఉందో లేదో చూపిస్తా. సో ఇక్కడ వచ్చిన తర్వాత రిఫ్రెష్ చేసేయండి. ప్రజెంట్ అయితే 4 రూపీస్ ఉందన్నమాట. సో మీకు కమిషన్ ఇక్కడ యాడ్ అయిందో లేదో చూసుకోవడానికి ఇక్కడ నేను ఒక కాల్కులేట్ చేసి చూపించాను చూడండి. సో ఫస్ట్ నా వాలెట్లో ఎంత ఉండింది, 254 రూపీస్ ఉండింది కదా. సో ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ రీఛార్జ్లు అయితే చేసుకున్నాను అనమాట. ఒకటి డేటా బ్యాలెన్స్ చేసుకున్నాను, ఇంకోటి మొబైల్ రీఛార్జ్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ రీఛార్జ్ వచ్చి 239 రూపీస్ అనమాట. ప్లస్ నేను 15 రూపీస్ అయితే డేటా బ్యాలెన్స్ వేసుకున్నాను. టోటల్ ఎంత అవుతుందో 254 రూపీస్ అయితే అయిందనమాట. సో ఇప్పుడు ఉన్నది అక్కడ ఎంత, కానీ ఇక్కడ 4 రూపీస్ అయితే ఉందన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా మీకు క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు నేను రీఛార్జ్ చేసిన అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా రీఛార్జ్ అయిందా లేదా అనేది మెసేజ్ వస్తుంది కాబట్టి మీకు అది కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైం అయితే చూసుకోండి. నేను ఏ టైంలో నేను రీఛార్జ్ చేసానో మెసేజ్ అయితే రావడం జరిగిందనమాట. మెసేజ్ వచ్చింది అయితే చూపిస్తా ఫ్రెండ్స్. సో గాయ్స్ ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే నేను ఇక్కడ రీఛార్జ్ చేసుకున్న మెసేజ్ కూడా వచ్చేసింది. మీరు టైం కూడా చూడొచ్చు అనమాట. 9:42 PM అయితే రిసీవ్ అయితే అయిందనమాట. సో కొద్దిగా వీడియో అనేది కొద్దిగా బ్యాక్ ఫార్వర్డ్ చేసి చూసారనుకోండి, మీకు టైం కూడా ఈజీగా అర్థమైద్ది అనమాట. సో రీఛార్జ్ చేసిన అమౌంట్ వచ్చిందా లేదని ఈజీగా తెలిసిపోద్ది. సో ఇప్పుడు 239 రూపీస్ రీఛార్జ్ చేసింది మెసేజ్ కూడా మీకు చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి. సో గాయ్స్ ఇది నేను వేరే వాళ్ళకి రీఛార్జ్ చేశాను అనమాట. సో ఇక్కడ మీరు నెంబర్ చూసుకోవచ్చు, టైం చూసుకోవచ్చు. నేను 239 రూపీస్ అయితే రీఛార్జ్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా అయితే రీఛార్జ్ చేసిన అమౌంట్ సో మీరు వీడియో ఫార్వర్డ్ చేసి దీనికి సంబంధించిన రీఛార్జ్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇందులో మీరు రిజిస్టర్ అనేది ఎలా చేసుకోవాలని చెప్తాను. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళినట్లయితే సో గాయ్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లింక్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ కొట్టేయండి. లాస్ట్లో గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీ మొబైల్ నెంబర్లో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ విధంగా అయితే మీకు రిజిస్టర్ పేజ్ వస్తుంది అనమాట. ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో మీ నేమ్ ఎంటర్ చేసి సో ఈమెయిల్ అడ్రస్ అనేది ఆప్షనల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక 8 డిజిట్స్ ఉండాలన్నమాట. సో లెటర్ నెంబర్ స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలన్నమాట. ఆ విధంగా అయితే ఇక్కడ పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ గా సో క్రియేట్ అయితే చేసుకోండి. క్రియేట్ చేసుకున్న సో ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన వెంటనే సో మీ నెంబర్ వచ్చి మీ ఫోన్లో ఉండింది అనుకోండి, ఆటోమేటిక్ ఈ విధంగా అయితే ఓటీపీ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. అలో మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఒక 4 నెంబర్స్ ఉండాలి. ఆ నెంబర్స్ వచ్చి మీకు గుర్తుండాలన్నమాట. ఇక్కడ చూజ్ 4 డిజిట్ ఎంపిన్ అన్నాడు కదా, అక్కడ ఒక 4 నెంబర్స్ అయితే ఇవ్వండి. పైన ఏదైతే నెంబర్ ఇచ్చారో అదే నెంబర్ మీరు కింద కూడా ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా అయితే అప్లికేషన్లోకి రీడైరెక్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మీరు రిజిస్టర్ అయినందుకు ఫ్రీగా 5 రూపీస్ అయితే ఇస్తాడనమాట. సో ఇప్పుడు మీరు రిఫర్ చేయడం వల్ల ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కింద రిఫర్ అండ్ అనే ఆప్షన్ ఉందా, సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ చూడండి మీరు ఒక 10 మెంబర్స్కి రిఫర్ చేస్తే సో రిఫర్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అయితే ఒక 100 రూపీస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 10 మెంబర్స్కి పంపించిన తర్వాత ఒక 100 రూపీస్ ఆలు మనీ యాడ్ చేసుకుని రీఛార్జ్ చేసుకోవాలనుకున్నారనుకోండి. సో మనీ యాడ్ చేసిన వెంటనే ఇక్కడ మీకు 250 ఎప్పుడైతే అవుద్దో మీ వాలెట్లోకి అయితే క్రెడిట్ అవుద్ది అనమాట. 2 మెంబర్స్కి అయితే సక్సెస్ఫుల్గా రిఫరల్ అయితే చేయడం జరిగింది. సో 5 మెంబర్స్ టోటల్గా అయితే రిఫర్ చేశాను. సో అందులో 2 మెంబర్స్ మాత్రమే మనీ యాడ్ చేసుకుని రీఛార్జ్లు అనేవి చేసుకుంటున్నారు అనమాట. సో గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో మీకు ఎలాంటి లాస్ ఉండదు, ఎలాంటి ఫ్రాడ్ అయితే జరగదనమాట. మీకు జస్ట్ మీరు మనీ అనేది చెప్పిన విధంగా మనీ యాడ్ చేసుకుని రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చేసినా కూడా మీకు రూపాయి కట్ అవ్వకుండా మీకే కేస్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో అది ఇవాళ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని ఇలాంటి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై ఫ్రెండ్స్.